ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 7వ నెలలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనే నేను, నారా చంద్రబాబు నాయుడు అనే నేను మీకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. అసలుకి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? అసలుకి ప్రస్తుతానికి అయింది 6 నెలలే కదండి. చేంజింగ్ అనేది ఏం కనిపించట్లేదు. చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ పెద్దోళ్ళనే చూద్దాం, చిన్నోళ్ళని నలిపేద్దాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. మీ వరకు పథకాలు అందాయా? అన్నీ బాగానే చేస్తున్నారు. ఆయన బాగానే ఇదవుతున్నాడు. అది శుభ్రంగా ఏ పథకమైనా బాగా ఇస్తున్నాడు. అన్నీ బాగా శుభ్రంగా చేస్తున్నాడు. సార్ ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది సార్. అసలు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన అంతా మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారి విజనరీ. రాష్ట్రం ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెచ్చాం. ఈ పవన్ కళ్యాణ్ గారి ఆత్మవిశ్వాసం. ఆఫీస్లో కూడా వస్తానంటే 10,000 మంది జీవితాలు పోతాయి సార్. 10,000 మంది జీవితాలు కోర్టులో కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి. మోడీ గారి సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. Sit back and take in the sights as we make our approach to the next frontiers of aviation. Ladies and gentlemen, we have now landed at the Vijayawada International Airport, the city of the future, Amaravati. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు K7 మీడియా. అయితే మనకి కరెక్ట్గా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 7వ నెలలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి అసలుకి ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉంది, అసలు ప్రజలు దీని గురించి ఎలా అభిప్రాయం చెందుతున్నారు, వాళ్ళకి అసలు సరిగ్గా పథకాలు అందుతున్నాయా, వీళ్ళ పాలనతో వాళ్ళు సంతృప్తి చెందుతున్నారా లేదా, అలాగే అసలుకు ఏంటి వీళ్ళ పనితీరు ఎలా ఉంది, అలాగే నిన్న మనకి కండక్ట్ చేసిన స్వర్ణాంధ్ర @2047లో డాక్యుమెంట్ లాంచ్ అయితే జరిగింది. వాటి వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయా లేదా అనేది మనం ప్రజల మాటలోనే అడిగి తెలుసుకుందాం. మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే అవుతుంది. అసలు ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన అంతా మీకు? మాకు బాగానే అనిపిస్తుంది. అంటే ఏ రకంగా నచ్చింది మీకు ఈ పరిపాలన అంతా? ఏదంటే మాకు మామూలుగా ఇట్లా ఫోన్లు చేయంగా ఎరుకేమో వచ్చిన వాళ్ళేమో ఏం చేయలేదు. ఇప్పుడు ఫోన్లు చేస్తేనా కానీ వచ్చి మాకు పనులు అవుతున్నాయి. రోడ్లు పోయినాయి అంటే రోడ్లు వేపించారు, ప్యాచీలను బూడిపించి శుభ్రం కాలాలు తీపిస్తున్నారు. ఇప్పుడు పింఛన్ల వాళ్ళు ఇబ్బంది పడే పని లేదు. అప్పుడు నెల అన్నా కానీ ఇప్పుడు 3 నెలలకు ఒకసారి అని ఇస్తామంటున్నారు, సంతోషపడుతున్నారు. దాని గురించి మాకు ఏదైనా చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు బాగానే ఉంది. అన్నీ చేస్తాడని నమ్మకం ఉంది. అంటే ఉద్యోగాలు అన్నీ వస్తాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారా అమ్మ? వస్తాయి, చేస్తాడు. చేయరని కదా, మాకు చేస్తాడు. ఇబ్బంది ఏమి లేదు. అంటే ఇప్పుడు కొంతమంది అన్నీ జరగవు అని అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమి జరగవని అనుకున్న వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. జరిగేదే అయ్యే అయితే వచ్చేయేం వస్తాయి. మాకైతే నమ్మకం ఉంది. అది అంటే ఎందుకని మీకు ఇంత గట్టి నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం మీద? చేస్తాడని నమ్మకం. మాకు ఈ చిన్నవన్నీ చేస్తున్నాడు కాబట్టి మేము నమ్ముతాం. మాకు నమ్మకమే. మాకు ఇబ్బంది పాలకంగా ఏమీ లేదు. కనీసం ఇంత బీసింగ్ కొట్టిన వాళ్ళు లేరు ఇది వరకుట్లో. కాలువలకి బీసింగ్ కొట్టడం కానీ కాలువలు తీయటం కానీ అంటేలా మాకేం ఇబ్బంది లేదు. మాకు అన్నీ బాగానే ఉన్నాయి. ఏదన్నా మాకు కోటి ఫోన్ చేస్తాడు. ఆ కోటి వలన మేము ఏదైనా కానీ పనులు అవుతున్నాం. సార్ ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. అసలు ఈ పరిపాలన అంతా మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పటికప్పుడే మామూలుగా రండి, కొత్తగా ఏముంటుంది. పథకాలు మీ వరకు వస్తున్నాయా? వచ్చిన వరకు వస్తున్నాయి. ఏమేమి అందుకున్నారు మీరు పథకాలు? లేడీసే తీసుకున్నారండి, మనకు పెద్దగా తెలియదు. ఓకే. సో ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చెప్పమంటారు, కొత్తగా ఏముందండి, అంతకుముందుకే ఇప్పుడు కొద్దిగా బెటర్గానే ఉంది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా లేకపోతే ఇప్పుడు బాగుందా? అంటే మనకి మధ్యలో ఫ్లడ్స్ కూడా వచ్చాయి. ఎవరో చేయలేరు కదా, ఎవరు చేసి వాళ్ళు చేస్తున్నారు. ఓకే సార్, మీరు
ప్రభుత్వం నుంచి ఏదైనా కోరుకుంటున్నారా? అంటే ఒక పనితీరు వాళ్ళు పెంచుకోవాలని చెప్పి ఏమైనా కోరుకుంటున్నారా? మేము ఇంకా వయసు అయిపోయినాక ఇంకేం పనులు చేస్తామండి. వయసు అయిపోయిన వాళ్ళు అంటారా? అంటే మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారా? అంటే లైక్ ఉద్యోగాలు లేక ఎవరైనా బాధపడుతున్నారా? లేదండి, మా అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అసలుకి మీకు ఏమైనా పథకాలు మీ వరకు వచ్చాయా? మా వరకు వచ్చాయంటే ఇప్పుడు చాలా మందికి వచ్చాయి, ఆ ఇబ్బంది ఏం లేదు. మీకేమందాయి ఈ పథకాలు? మాకేమీ అందలేదు ఇప్పటికైతే, మామూలుగా అందుతాయని నమ్మకం ఉంది. ఇప్పుడు రాస్తాడు అన్నీ అందుతాయి అని నమ్మకం ఉంది. మీరు ఏమైనా కోరుకుంటున్నారా? అంటే సొంత ఇంటి కళ కానీ ఏమన్నా ఉన్నాయా? సొంత ఇల్లు అంటే ఇస్తాడని అనుకుంటున్నాం, మాకైతే ఏమీ లేదు. ఎక్కడన్నా ఇస్తాడని అనుకుంటున్నాము. ఉచితంగా గ్యాస్ అందుకున్నారమ్మా మీరు? ఏం లేదు. ఎందుకని రాలేదు మరి? అప్పుడు ఎప్పుడో రాయించుకున్నాం కదా మేము వచ్చినప్పుడు, ఆ గ్యాస్ మీదే ఉంటుంది మామూలుగా. అయితే ఇప్పుడైతే మాకు గ్యాస్ డబ్బులు పడలేదు, అందరికి పడ్డాయి అంట, పడలేదు పడతాయి అంటున్నారు. నిదానంగా అయినా వేస్తాడులే అనుకుంటున్నాము. ఓకే. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే ఉంటుంది, ఆ ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమైనా తేడా కనిపించిందా? తేడంటే తేడాగా ఉంటుంది. ఫస్ట్ సార్ చేశాడు కదా, అప్పటికే ఇప్పటికనే తేడా ఉంటుంది. ఎందుకు ఉండదు? తేడా ఉంటుందనే కదా గెలిపించుకున్నాము. అది అంటే ఏ నమ్మకంతో మీరు ఓట్లేసి గెలిపించారంటే అసలుకి ఇప్పుడు అంటే గత ప్రభుత్వం బాగాలేదని ఓట్లేసారా, లేకపోతే ఆయన మంచి చేస్తాడని ఓట్లేసారా? ఆయన మంచి చేస్తాడని. ఎందుకంటే ఈ ఉద్యోగస్తులు కానీ మంచికి చెడ్డకు అన్నిటికీ కూడా ఆయన ఉంటే బాగుంటుందని గెలిపించారు. ఈయన మొన్న ప్రభుత్వం అంటే ఏది చెప్పినా కూడా మాకు చేత కాదు, మేము అదిగో చేస్తామంటారు, చెయ్యరు. మేము కూడా ఓటు ఇది రేషన్ కార్డు గురించి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అది దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, నేను మాట్లాడాను, మాట్లాడినా చేసి పెడతామమ్మా అన్నారు. ఎన్నాళ్ళు అయింది చేయలేదు. ఇప్పుడు చేస్తాడని మాకు నమ్మకం ఉంది, అందుకనే మేము నమ్ముతున్నాము. అది మాకు ఫుల్ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంగా రావడం ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్ని కలిసి రావడం ఎలా అనిపిస్తుంది? బాగానే మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాము. ఓకే. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైనా విభేదాలు వస్తాయి అంటారా? అవి ఏం రావులే, అయ్యేం మామూలే కదా, అయ్యేముంది, అవన్నీ మామూలే, వాళ్ళే బాగుంటారు. మనం అనుకుండేది ఏముంది, అవి మామూలే. ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు అయితే అవుతుంది. అసలు ఈ 6 నెలల పరిపాలన అసలు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. అంటే ఏ విధంగా నచ్చింది మీకు? ఇప్పుడు మేము ఏది అడిగినా అన్నిటికీ స్పందిస్తున్నారు, చెప్తున్నారు, సమాధానం చెప్తున్నారు. వచ్చి ఇది ప్రాబ్లం అంటే చూస్తున్నారు. ఇప్పుడు కాలువలు తీయడం కానీ గుంటలు ఉన్నాయి, అది వరకు ఆ గుంటలు ఇది చేయడం కానీ అన్నీ శుభ్రంగా. ఏదన్నా కావాలంటే మా ఇంకొక అబ్బాయికి, నేను ఆ అబ్బాయి కోటి అని, ఇంకొక అబ్బాయి అంటే కోటిశ్రావు, మేము కోటి అంటాంలే, ఆ అబ్బాయికి చెప్తాం. ఆ అబ్బాయి అమ్మటే స్పందించి ఎమ్మెల్యే కాడ చెప్పడం కానీ చేయడం కానీ అన్నీ. పథకాలు ఏమైనా వచ్చినాయమ్మా మీ దాకా? పథకాలు అంటే కొంతమందికి గ్యాస్కి డబ్బులు పడ్డాయి మేడం, కొంతమందికి గ్యాస్కి డబ్బులు పడ్డాయి, పథకాలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తామంటున్నారు కదా పింఛన్ రాస్తామంటున్నారు కొత్తవి. అట్లా అన్నీ బాగానే ఉన్నాయి. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇస్తామంటున్నారు కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏం వ్యత్యాసం కనిపించిందమ్మా? గత అంటే వాళ్ళు ఏది చెప్పినా ఎవరు వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు, చెప్పినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎమ్మటే చెప్పంలోనే వాళ్ళు దగ్గరకు వచ్చి చేసి ఇది కాదమ్మా ఇదని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఇది వరకు కాలువలు తీయమంటే ఇక్కడున్న కార్పొరేటరే తీపిచ్చారు అక్కడ. ఓకే. ఇప్పుడు ఏం లేదు, ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళే వస్తున్నారు, శుభ్రం చేసి వెళ్తున్నారు. అది అంటే ఇప్పుడు మీకు వ్యత్యాసం ఏం కనిపించింది ముఖ్యంగా? అంటే పలానా అని చెప్పేసి అంటే లేకపోతే ఈ పనితీరు ఎలా ఉంది అసలు? ఈ పనితీరు బాగా నచ్చింది. ఏదన్నా ముందు అడగంలోనే సమాధానం చెప్తున్నారు కదా మేడం. వాళ్ళు ఏంటి చెప్పుకోకుండా తొలగేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది లేదు కదా ఇప్పుడు. మనకు అది ముందు మనకు సమాధానం చెప్పి మనం వెళ్ళినమ్మటే మనకి ఇది మర్యాద ఇచ్చి మంచిగా ఇది చేయడం కదా కావాల్సింది. అది ఇప్పుడు బాగా ఉందని మా ఆలోచన, మేము చెప్పడం. నమస్కారం. మీకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. అసలుకి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది అసలుకి? ప్రస్తుతానికి అయింది 6 నెలలే కదండి, చేంజింగ్ అనేది ఏం కనిపించట్లేదు. అయితే ఒక్కొక్క పథకం ఇస్తున్నాం, ఒక్కొక్క పథకం పెడుతున్నాం అంటున్నారు కానీ అవి అయితే అందరికీ రావట్లేదండి. ఉదాహరణకు చెప్పాలంటే గ్యాస్ పథకం అని చెప్పి రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆ గ్యాస్ పథకానికి వచ్చేసరికి ఎలిజిబుల్లో
లేదనే చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మేమే ఉన్నాం, నిన్నే తెచ్చుకున్నాం మేము బండ, ఆల్రెడీ 2 రోజులు అవుతుంది. మేము ఎలిజిబుల్లో లేవంటున్నారు. ఎలిజిబుల్ అనేది దేనికి లేదంటే దానికి అక్కడ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మాకు సొంత ఇల్లు లేదు, మా పేరు మీద ఏమీ లేవు. మేము ఉండేది మామూలు మధ్యతరగతి కుటుంబాలు మావి. మేము ఉండేది రోడ్డు మీద ఆటో తోలుకునేవాళ్ళం. మరి మాకు ఏమున్నాయని చెప్పి ఎలిజిబుల్ లేదంటున్నారు అనేది అర్థం కావట్లేదు. అయితే సమస్యలు వస్తాయి. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని మటుకు నిందించాల్సిన టైం అయితే మటుకు కాదు. ఏంటంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇలాగే కింద జరిగిన తప్పులన్నీ పైన వాళ్ళకు కూడా తెలుసో తెలియదో తెలియదు కాబట్టి అవన్నీ సరి చేసుకుంటే మాలాంటి వాళ్ళకి కూడా అన్నీ ఇస్తే బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఆటోలు వచ్చేసరికి మాకు ఇదివరకు ఇప్పటికీ చాలా పడిపోయిందండి. గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. రోడ్డు మీద ఇదివరకు ఉండేటట్టుగా మాకు ఇప్పుడు లైన్ ఉండడం ఆ విధంగా లేదండి. రేపు మరి సిటీ బస్సులు అవి ఇవి వదులుతా అంటున్నారు. అది వదిలితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. దానికి తగ్గట్టుగా వాళ్ళు వేరేది ఏదైనా చేసుకుంటే ఏపీలో ప్రజెంట్గా బస్సులు తిరిగేది వైజాగ్, విజయవాడ. ఇది హైదరాబాదు, తెలంగాణ కాదండి. అన్ని ఊళ్ళల్లో సిటీ బస్సులు తిరిగినట్టుగా కాదు. మనకి ఓన్లీ వైజాగ్, హైదరాబాదు, అది తెలంగాణ కాబట్టి అది వేరు. ఇక్కడ వచ్చేసి విజయవాడలో సిటీ బస్సులు తిరుగుతాయి. ఇప్పుడు అవన్నీ ఫ్రీ అన్నారు అనుకోండి, మేము ఆటోలను ఏం చేసుకోమంటారు? ఏం చేసుకోవాలి మేము? ఇవన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవడమే కదా. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో బాంబు పేల్చారు. అక్కడ రోడ్డు మీద అన్నీ పడిపోయినాయి ఆటోలు. అవుట్కట్స్లో ఉన్న ఆటోలు మొత్తం అన్నీ తీసేయాలని చెప్పి అంటున్నారు. సడన్గా మీరు మార్పు చేసుకోవచ్చండి. చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ పెద్దోళ్ళనే చూద్దాం, చిన్నోళ్ళని నలిపేద్దాం అనేటట్టుగా ఉంటుంది. ఆయన అభివృద్ధి చేస్తాడు, అలాని కింద వాళ్ళని నలగొట్టుకోవడం. కానీ ఇదివరకు పేదరిక నిర్మూలన చెయ్యడానికే నేను వచ్చాను, పేదల కోసమే వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా సభలో చెప్పారు, స్వర్ణాంధ్ర @2047లో. మరి దాని గురించి ఏమంటారు? ఏమండి, అది జరిగే పని కాదండి. పనోడు పని చేయాలి, పనోడు పని చేసుకుంటేనే. అందరూ 5 స్టార్ హోటల్లో కూర్చొని తినంగా, అందరూ ఏసీ బస్సులో ఏసీ కారుల్లో తిరగడం కదా. పని వాళ్ళు పని చేసుకోవాలి, పనోళ్ళు చేసుకునే మార్గం ఉంటుంది. డెవలప్మెంట్ చేయాలి, ఇటుపక్క ఆటోమేటిక్గా చిన్న చితక వాళ్ళని కూడా వాళ్ళకు మార్గం అనేది చూపించాలి. అంతేగాని కేవలం ఓన్లీ డెవలప్మెంట్ అని మిగతా మొత్తం ఇప్పుడు ఇదివరకు గత ప్రభుత్వంలో పథకం పలానా రోజు పడిద్దంటే పడిపోయిద్ది అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో అందుకే అంటున్నాను నేను, ప్రజెంట్ 6 నెలలు అయింది కాబట్టి వాళ్ళకి కొద్దిగా అటు ఇటు సరి చేసుకునేది ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఆ ఇదనేది వాళ్ళు తెలుసుకుంటే అందరికీ పడితే అన్ని పథకాలు వస్తే పర్వాలేదు. ముఖ్యంగా ఆటో వాళ్ళకి మటుకు సిటీ బస్సులు పెడితే మటుకు ప్రభుత్వం అనేది ఆటో వాళ్ళు దాదాపు ఏపీలో ఎంతమంది అయితే ఆటో డ్రైవర్లు కానీ ఉంటారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. మీరు ఫ్రీ బస్ పెట్టుకోండి, అది ఒక పాయింట్కి ఒక ఇదిలాగా ఒక సెట్టింగ్ ప్రకారం పెట్టుకోండి. పథకం పెట్టద్దని ఎవరు చెప్పట్లే. అందరూ ఆ ఫ్రీ బస్ అనేసరికి ఆల్రెడీ హైదరాబాద్లో ఎన్నో గొడవలు జరిగినాయి. ముఖ్యంగా మేము ఆటో తోలుతాం కాబట్టి ఆటో గురించి చెప్తున్నా. మాకు గనక ఇక్కడ అలా ఫ్రీ బస్సులు పెడితే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటండి? అలాగా పెట్టేసుకుంటే వాళ్ళు సిటీ బస్సుల్లో ఎక్కేవాళ్ళు, మాకు ఉండేదే సర్వీస్ పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఈ పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటల కోసం పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగితేనే మాకు 500 కూడా మిగలట్లా. ఈ రోజున ఆ ఫ్రీ బస్సులు పెట్టి లేడీస్కి అని పెట్టేస్తే ఇంకా మా ఆటోలు ఎక్కేవాళ్ళు ఎవరు ఉండరండి. అది కాకుండా దాన్ని మార్చుకొని చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నారా? అంటే మీకేమన్నా లబ్ధి చేకూరడానికి ప్రభుత్వం ఇంకేమన్నా పనులు ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చంద్రబాబు గారు గతసారి అంతకుముందు ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటండి? ఆయన ఇస్తానన్నది లాస్ట్ దాకా ఇవ్వకుండా కట్ చేసుకున్నాడు. అలాగే జగన్ గారు వచ్చిన తర్వాత ఇస్తానన్నది ఆయన లాస్ట్ దాకా వచ్చేసరికి 3 సంవత్సరాలు ఇచ్చాడండి. ఈ సంవత్సరం వచ్చేసరికి ఆయన చాలా మటుకు ఎత్తేసాడు, ఏ పథకాలు పడలా లాస్ట్ మూమెంట్లో. అలాగే టిట్కో ఇళ్ళని స్టార్టింగ్లో చంద్రబాబు గారు కట్టారు, అవి చాలామందికి ఇస్తానని చెప్పి ఆయన ఇవ్వాల, అవన్నీ అలాగే మూలపడిపోయి ఉన్నాయి. అలాగే జగన్ గారు సొంతంగా ఇల్లులు ఇస్తామని చెప్పి ఆయన స్థలాలు ఇచ్చాడు, ఇప్పుడు అవన్నీ మూలపడిపోయి ఉన్నాయి. ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళే కట్ చేయడం, ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళే కట్ చేయడం కాదండి. ఉన్నట్టు ఇచ్చేస్తే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి, ఏదన్నా వండింది మనం తింటే బాగుంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు పెడితే కుళ్ళిపోయి పాడేయడం తప్ప ఏముండదు కదండి. అదే రకంగా ఇప్పుడు ఈయన కూడా అదే చేయాలి. కాకపోతే మేమేమంటే చంద్రబాబు గారు ఇదివరకు మీద మారనేది మాకు అర్థమవుతుంది. ఆ ఇదిలోనే చేస్తే బాగుంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాలుగా బాగానే ఉంటున్నారు, బాగానే చేస్తున్నారు. ఆ రకంగా చేసుకుంటే బాగానే ఉంటుందండి. కానీ ఇచ్చేసేనండి
చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు. అదే రకంగా ఆయన్ని కూడా గౌరవించుకుంటారు, జీవితాంతం జన్మకాలం గుర్తుపెట్టుకుంటారు. అంతకు ముందులాగే ఆయన అదే తీరులో ఉంటే మటుకు ఇది అయిపోద్దండి. ఆటోల గురించి మటుకు ఇది బస్సులు ఫ్రీ అనేది పెడితే మటుకు చాలా దెబ్బ పడిపోయిద్దండి. ఎలా ఉంది సార్ అసలుకి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పథకాలు అమలు చేయడం కానీ ఇవన్నీ ఇది మంచిగా జరుగుతుందండి. ఓకే సార్, అంటే మనకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమైనా వ్యత్యాసం కనిపించిందా? డెవలప్మెంట్ ఉందండి. ఇది ఓకే, ఏ రకమైన డెవలప్మెంట్ మీరు చూశారు? ఏ రకమైన అంటే ఇప్పుడు రోడ్లు క్లీనింగ్ కానీ, లేదంటేనేమో డ్రైనేజీ కానీ, వాటర్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, మిగతా లా అండ్ ఆర్డర్ ఒకటి, ట్రాఫిక్ కానీ అంతా బాగుందండి. ఓకే, సో ఇప్పుడు పథకాలన్నీ మా వరకు రావట్లేదు, ప్రతిపక్షాల వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు అంటున్నారు మా వరకేం రావట్లేదు, అన్ని కళ్ళబొల్లి మాటలు, ఇవన్నీ జరిగేవి కాదని కూడా అంటున్నారు. అసలుకి వాళ్ళందరికీ మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం తరపున? ఈ అందరికీ అర్హత ఉంటే అందరికీ వస్తుంది. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకేదో ఎక్సెస్ ఇన్కమ్ ఉందని కార్డు తీశారు, అది ఉంది కాబట్టి తీస్తారు. అది ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. పథకాలు వస్తున్నాయి అందరికీ, ఇన్ టైమే ఇస్తున్నారు, టైం ఏం దాటలేదు. ఆ తర్వాత ఎంప్లాయీస్ కూడా ఇన్ టైంలోనే శాలరీస్ పడుతున్నాయి, చూస్తున్నాం. అది మరి నిన్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లాంచ్ అయితే జరిగింది సార్. ఇక్కడ మనకి సభ అయితే బాగా ఘనంగా జరిగింది. ఆ సభ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక ఇల్లు 10 అంశాల మీద పెట్టారండి. అంటే ఇందులో ఒకటి మనిషి లైఫ్ టైం ఇంతవరకు ఏంటంటే 76, 67 అలాగా పెట్టారండి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యావరేజ్ మనిషి ఆయు ప్రమాణం 80 చిల్లర 82 అని చెప్పి ఈరోజు చదివాను పేపర్లో. ఇలా లక్ష్యం పెట్టుకొని దాన్ని ఇది చేస్తారు. ఓకే, పేదలు లేని మన ఆంధ్ర ఉండాలని చెప్పేసి ఆయన స్వర్ణాంధ్రాని అనుకుంటున్నారు. ఉద్యోగాల గురించి కానీ, మెగా డిఎస్సీల గురించి కానీ ఇవన్నీ జరుగుతాయి అంటారా ఆయన హయాంలో, లేకపోతే లాస్ట్ వరకు ఎలా సాగదీస్తూ ఉంటారంటారా? జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మొన్నే మనకి ఈ గూగుల్ వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ పెడతామని చెప్పేసి ఈ సైన్ చేసేసి వెళ్ళారు కంపెనీలు. అలాంటివి వస్తే వద్దంటే జాబ్స్ అన్నీ వస్తాయి కదండి. ఈ జాబ్స్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది అంతా. మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమన్నా లబ్ధి చేకూరిందా మీకు? మీరు ఫ్లడ్స్లో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యారా? ఫ్లడ్స్ మాకు ఇదైందండి, బండి ప్రాబ్లం అయింది. ఇక మేము బయటకు వచ్చి 3 రోజులు ఉన్నాం. అంటే మామూలుగా ఇస్తారు కదండి, పాలును ఇవన్నీ ఇస్తుంటారు కదా, వాడికి వచ్చిందండి. సో ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? అంటే డెవలప్మెంటే కోరుకుంటున్నామండి. డెవలప్మెంట్ ఉంటే బిజినెస్లు ఉంటాయి కదండి, అందరికీ జాబ్స్ అందరికీ వచ్చినాయి అనుకోండి, పనులు ఉన్నాయి అనుకోండి, పనులు ఉంటే అందరికీ కొనుగోళ్ళు కానీ శక్తి పెరుగుతుంది కదండి, కొనే శక్తి పెరుగుతుంది. అది సార్, మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది సార్. అసలు పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయా? బ్రహ్మాండంగా పథకాలు వెళ్తున్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా 24 గంటలు రాత్రి పగలు కూడా, పగలు రాత్రికి తేడా లేకుండా పనిచేస్తున్నారు. అమ్మ కూటమిలు అందరూ కూడా, ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ముఖ్యంగా మాకు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు రావడం మా అదృష్టం. ఈయన గారు 1 కోటి రూపాయలు పెట్టి పేదవాళ్ళకు మిషన్ కూడా తెచ్చాడు, ఏది ఆరోగ్యం మీద. ఇంత మటుకు మాకు ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత మేము ఎప్పుడు చూడాల ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ రేంజ్లో చేసిన వాళ్ళు. అందుకని చెప్పేసి అన్నీ కూడా బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా పురంధేశ్వరి గారు, మొత్తం కూడా 3 కూటమి పెద్దలంతా కూడా బాగా పనిచేస్తున్నారు. సార్, మరి ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు అంటున్నారు మరి మీరు, కానీ అసలు ఈ పథకాలు మాకేం రావట్లేదు చాలా మంది అంటున్నారు. అసలు మీకు పథకాలు ఏమన్నా అందనాయా మీ కుటుంబానికి? మా కుటుంబానికి ఎందుకులేమో బోల్డ్ అని మేమే వద్దని చెప్పాము. మాకు అన్ని దేవుడి దగ్గరలు ఉన్నాయి, మాకు వద్దలేదు. ఎవరికైనా పేదవాళ్ళకి ఏమన్నా మాకు వచ్చేయమన్నీ కూడా వచ్చారు రాసుకోవడానికి ఆఫీసర్లు. మాకెందుకు సార్, మాకు అన్నీ దేవుడు ఇచ్చాడు, కొద్దిగా లేని వాళ్ళకి ఇవ్వండి, మనకు గౌరవం ఉంటుందని మేము తీసుకెళ్ళదమ్మా. మీకు ఏం కావాలంటే అన్ని తీసుకోమన్నారు. అన్నీ వచ్చినా మొన్న తుఫాను వచ్చి మునిగిపోయింది కదా విజయవాడ. మునిగిపోయినప్పుడమ్మా మేము ఎప్పుడు అంటే మునిగిపోవడం దురదృష్టమే, కానీ అమ్మ ఎమ్మెల్యే గారు పలుకుబడితో
ఎక్కడెక్కడి నుంచో అందరిని పెద్దవాళ్ళందరిని పిలిపించి పేదవాడికి యాపిల్ పళ్ళు ఇచ్చారమ్మా, దోసకాయలాగా ఉన్నాయమ్మా. ఆ సైజులో ఇచ్చేసి పాల ప్యాకెట్లు అయ్యి ఏడబెడతాడు బజార్లో అడిగిన వాళ్ళకి 4-3 నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గతంలో ఏదైనా దురదృష్టం చేత ఏదైనా పొరపాటు జరిగితే వచ్చి పలకరించే నాయకులు లేడు. కనుక ఈ గవర్నమెంట్లో మటుకు బ్రహ్మాండంగా పని జరుగుతుందమ్మా. మేమే కాదు, మీరు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరినన్నా అడగండి, మీకు అదే చెప్తారు. మేమేదో ఆ పార్టీ మీద ప్రేమతోనే ఇది కాదమ్మా, మేము జనరల్గా చెప్తున్నాం, మీకు నలుగురు చెప్పే మాట. చాలా బాగుంది, చాలా బాగుంది. మా ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవరు చేయట్లేదు. ఆయనకు ఒక 7-8 మంది పర్సనల్ పిఏలు ఉన్నారు. అసలు మనిషి వస్తే క్షణం మీరు విషయం చెబుతుంటేనే ఫోన్ ఆఫీసర్కి చెప్తాడు. కానీ చాలామంది ఆఫీస్కి వెళ్ళినా ఇప్పుడు వాలంటీర్ లేరు, మాకు చెప్పేవాళ్ళు లేరు, ఏం లేవు అని చెప్పి అంటున్నారు. ఆఫీస్లో కూడా ఏం పనులు జరగవని కూడా కొంతమంది అంటారు కదా సార్, మరి వాళ్ళకేం తెలియజేయాలనుకుంటున్నారు మీరు? అసలు ఏం లేదమ్మా, సుజన గారి ఆఫీస్కి అడుగు పెట్టమనండి. వచ్చిన ఎమ్మటే పిఏలు ఉంటారు, ఒకరికి 3-4. ఏం కావాలి, ఇప్పుడు 2 లేడీస్ పిల్లలు కూడా ఉన్నారు, ఆడపిల్లలు చాలా మంచి వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఎక్కడ వాళ్ళ పనిలాగానే చూస్తున్నారు తప్ప మీరేదో కష్టం వచ్చి మాకు చెప్పారు మేము పోజులు ఇవ్వటం గతంలో అవి జరిగినాయి. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా వాళ్ళ అవసరమై తిరుగుతారు 10 సార్లు అని, అది లేదమ్మా. ఏమాత్రం కూడా అవకాశం ఉంటే ఒక్క ఛానల్ ప్రకారం ఏదైనా పెట్టుకోండి మీరు, సాధ్యమైనంత వరకు 100కు 100. ఇంకేదో ఒకటారు ఏమన్నా మిస్ అయితే చెప్పలేం, కానీ 100కు 100లో ఎక్కడ తేడా లేదమ్మా. నేను ఇంత సీనియర్ అయ్యి ఉండి చెప్తున్నాను, నేను ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఇంత చక్కగా పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను చూడలేదు. ముఖ్యంగా సుజనా చౌదరి గారు అందులో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారమ్మా, చాలా అనుభవం ఉంది, పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా అమ్మ. అసలు చెప్పడానికి వీళ్ళేది, మా అదృష్టం అనుకుంటున్నాం ఈయన గారు రావటం. ఏ పని చెప్పినా సరే ఇది అవ్వదు నా వల్ల అనే మాట లేదమ్మా. సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉత్తి మాటలు చెప్తారు, ఏవి జరగవు, ఇప్పుడు సభలు నిర్వహిస్తారు, అవన్నీ పనులు చేసి చూపించాలి, సభలు పెడితే సరిపోదు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం కాదు వాళ్ళు ఎవరు చెబుతున్నారంటే ఆ వైసీపీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళలాగా వీళ్ళు నిద్రపోతున్నారని అనుకుంటున్నారు. వాళ్ళలాగా నిద్రపోయేవాళ్ళు కాదమ్మా, వీళ్ళు రాత్రి పగలు పని చేస్తారు. వాళ్ళు మీటింగ్లు చెప్పారు, వాళ్ళు ఏదైతే చేసేసి అవి చూడండి తవ్వుతుంటే ఇప్పుడు ఆ కాకినాడ కోర్టు చూశారుగా మీరు, అన్ని లారీలు లక్షల కోట్లకు లాసు. మరి అది ఎవరికి పేదవాడికి ఇచ్చే బియ్యం అవి కూడా రావట్లా సరిగా. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ ఎలుగుతెత్తున్నారు కదా. కనుక అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరన్నా మీకు ఈ గవర్నమెంట్ మీద ఎగనెస్ట్ ఆ వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళు బ్యాచ్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి తప్ప ఈ కూటమి ప్రభుత్వం మటుకు అందరూ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా పనిచేస్తున్నారమ్మా. చాలా సంతోషం, మేమైతే చాలా ఆనందపడుతున్నాం. నేను ఒక మైనార్టీ లీడర్ని అయి ఉండి సుజనా చౌదరి గారి మంచితనం గురించి నేను ఎంక్వైరీ చేస్తే చాలా మంచి వ్యక్తి, అందరికి సాయం చేసే వ్యక్తి. అంటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి కూడా ఈయన గారికి వచ్చి సర్వీస్ చేశానమ్మా.